దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే మంచి నూనెతో పాటు ఉల్లి ధరలు ఆకాశంలో విహరిస్తున్నాయి. అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి, కందిపప్పు ఇలా అన్నీ పెరగడంతో సామాన్యుడికి రోజు గడవడం చాలా కష్టంగా మారింది. పెరుగుతున్న ధరలు సామాన్యులకు భారం అవుతున్నాయి. ఇది అది అన్న తేడా లేకుండా ఏది కొందామన్నా భగ్గుమని మండిపోతున్నాయి రేట్లు. బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు ఇలా నిత్యావసరాలన్నీ వంటింట్లోకి వచ్చేందుకు మొరాయిస్తున్నాయి. మరోవైపు బియ్యం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేమంటున్నారు వ్యాపారులు. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయడంతో బియ్యం రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పంచదార కనీస అమ్మకపు ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలా పండుగ సమయంలో సామాన్యుడికి ధరలు షాక్ ఇస్తున్నాయి. పప్పుల విషయానికి వస్తే కందిపప్పు, పెసరపప్పు నిన్న మొన్నటి వరకు దాదాపు 110 రూపాయల వరకు, అంటే ఇప్పుడు కిలో 180 రూపాయలకు చేరాయి. ఒకవైపు కూరగాయల ధరలు, మరోవైపు నిత్యావసర సరుకులు పెరగడంతో మార్కెట్ వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. కూరగాయల ధరలు భగ్గుమంటుండగా ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు దిగిరానంటున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తుండగా పెరిగిన ధరలు అదనపు భారం కావడంతో పస్తులుండాల్సి వస్తోంది. ఏది ముట్టుకున్నా 70 నుంచి 100 రూపాయల వరకు రేటు పలుకుతోంది. మంచి క్వాలిటీ అయితే ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తోంది. ఇటీవల టమోటా ధరలు మోత మోగగా ప్రస్తుతం ఉల్లిగడ్డలు వంతొచ్చింది. కొనకుండా కోయకుండానే కళ్ళల్లో ఉల్లి నీళ్లు తెప్పిస్తోంది. మొన్నటి వరకు 100కు 5 కిలోల ఉల్లిపాయలు వచ్చేవి. ఇప్పుడు 100 నోటుకు 2 కిలోలే తూగుతున్నాయి. ఇక మాంసాహారం ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. చికెన్, మటన్, చేపలు ఇలా దేన్ని టచ్ చేయాలన్నా మంట మండిపోతోంది. పండుగ సీజన్ కావడంతో చికెన్ ధరలు రోజు రోజుకు పెంచేస్తున్నారు వ్యాపారులు. అటు నూనె ధర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బ్రాండ్ను బట్టి లీటర్ 200 వరకు ఉంటుంది. కేవలం 15 రోజుల్లోనే నూనెల రేట్లు 20% పెరిగాయి. అయితే పండుగల సీజన్లో ఎడిబుల్ ఆయిల్ ధరలను స్థిరంగా ఉంచాలని ఆహార శాఖ సూచించింది. అయినా కానీ లీటర్కు 8 నుంచి 22 రూపాయల దాకా ధరలు పెరిగాయి. ఇక ఇప్పటికే సోయాబీన్, పొద్దుతిరుగుడు, పామాయిల్పై దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచింది. రైతుల లాభం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక అప్పటికే నూనె తయారీ కంపెనీల్లో స్టాక్ ఎక్కువగా ఉంది. దీంతో నూనె కంపెనీలు ధరలను పెంచవని కేంద్రం భావించింది. అయితే ఆ కంపెనీలు ధరలను పెంచేశాయి. దీనికి తోడు పశ్చిమాసియాలో యుద్ధం వల్ల పామాయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలపై భారం పెరిగే ఛాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిన్న ఉన్న ధరలు ఇవాళ ఉండడంలో లేదు. వారంలో కేజీ కూరగాయల ధర 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు పెరిగిపోతుండడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. విశాఖలో కిలో టమోటా 73 రూపాయలు పలుకుతోంది. ఆకుకూరల ధరలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. విశాఖలో కూరగాయల ధరలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కూరగాయలు, పప్పు, ఉప్పు, చికెన్ ఏదైనా ధారెత్తించాల్సిందే. ప్రస్తుతం విశాఖ మార్కెట్లో ధరలన్నీ ఆకాశాన్ని అంటాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూరగాయలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పంటలు దెబ్బతిన్న కారణంగా మార్కెట్లోకి దిగుబడులు తగ్గిపోయాయి. ఫలితంగా ధరలన్నీ కూడా అనూహ్యంగా పెరిగిన పరిస్థితి. ప్రస్తుతం టమాటో 73 రూపాయలు ఉంటే ఇక అల్లం, వెల్లుల్లి లాంటివి అయితే మరింత రేటు ఎక్కాయి. వెల్లుల్లి 280 రూపాయల పైన మార్కు దాటిపోయింది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. సార్, రేట్లు ఎట్లా ఉన్నాయి మార్కెట్లో? చాలా ఎక్కువ ఉన్నాయి సార్. అంటే మార్కెట్లో గతంలో చూసుకునే కంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి. క్వాలిటీ కూడా తక్కువ ఉంది. భారీ వర్షాల కారణంగా టమాటా కానీ, ఉల్లిపాయ కానీ చాలా జనం లైన్ కట్టవలసి వస్తుంది. అది కూడా అందుబాటులో దొరకట్లేదు. బయట లోకల్ మార్కెట్లో కొంటే చాలా ఎక్కువగా ఉన్నాయి రేట్లు. మొత్తం కూరగాయలను తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు చెప్తారు తక్కువగా ఉన్నట్టున్నారు. తక్కువ కొన్నాను. కొత్తిమీర ఒకటి, ఎగ్స్ ఒకటి కొన్నాను. అదే నిన్న కొనుక్కున్నాను. టమాటా అవి 73 రూపాయలు, చాలా ఎక్కువ రేట్ ఉంటాయి. 73 అంటే పోయిన వారం ఏమో 52 రూపాయలు ఇచ్చారు. ఈ వారం 73 రూపాయలు అయిపోయాయి.
చాలా టమాటా ఎక్కువ రేట్ అయిపోయింది బాగా. మిగిలిన రేట్లు ఎలా ఉన్నాయి సార్? మిగిలిన అంటే ఇంకా రీజనబుల్ ఉండాలి. ఉల్లిగడ్డ 52 రూపాయలు అంటుంది, పర్లేదు కూరగాయలు అంటే. టమాటా కూడా కొంచెం చాలా ఎక్కువ రేట్, డబుల్ రేట్ అయిపోయింటుంది బాగా. అది ప్రధానంగా కొన్ని రకాల కూరగాయలకైతే విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక అల్లం వెల్లుల్లి లాంటివి అయితే మరీ పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామ్ ఆయిల్ కానీ లేకపోతే ఇతర ఆయిల్స్ ధరలు గణనీయంగా పెరుగుతాయని అంచనాలు ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది కొనుగోలుదారులు ఉన్నారు. మేడం, ఉల్లిపాయల ధరలు ఎట్లున్నాయి? కూరగాయల కంటే ఈ రోజు జిల్లేని పరిస్థితిలో ఉన్నాం సార్. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు మార్కెట్లోనే వెళ్తే లాస్ట్ ఒక 3 months 2 months బ్యాక్ 5 months బ్యాక్ కనీసం మనం ఒక 500 తీసుకెళ్తే ఒక వారానికి సరిపడే సరుకులు మనం తెచ్చుకునేవాళ్ళం ఇంట్లోనే. ఈ రోజు చూస్తే ఏది తీసుకెళ్ళినా సరే 80 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు, దగ్గర దగ్గర 100 రూపాయలు, నేరే ఒకటి 100 రూపీస్ కిలో. అంటే సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. అత్యవసరాల మీద భారం అయితే ఎక్కువ ఉందని చాలా మంది వినియోగదారులు చెప్తున్న పరిస్థితి చెప్పండి. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 70 రూపాయలు 80 రూపాయలకి వెళ్ళేసరికి 50 రూపాయలకి ఆధార్ కార్డు మీద ఇచ్చేవారండి టమాటా. కొంత సేవ్ అయిపోయింది. ఈసారి ఇప్పుడు ఇక్కడే 73 రూపాయలు అంటే మార్కెట్లో 100 రూపాయలు అమ్ముతున్నారు. అవి ఎలా కొనుక్కోలేక మామూలు మార్కెట్కి వెళ్తే అసలు కొనుక్కోలేకపోతున్నాం. ఇక్కడికి వస్తే పట్టలేకపోతున్నాం అనుకున్నాను. రెట్టింపుల ధరలు 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ కూడా అమ్ముతున్నారు. మార్కెట్ మీద రెగ్యులరైజేషన్ ఉండాలి, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.